హలో గాయ్స్, వెల్కమ్. ఈ రోజు మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. గ్రేట్ ఓషన్ డ్రైవ్ ట్రిప్ పోదామని అనుకున్నాం. పొద్దున ఆకలి అవుతుంది కాబట్టి చిచ్చాస్ టిఫిన్ సెంటర్కి వచ్చినట్టు ఎంటర్ అయిపోయినాం. అన్న పక్క ఇంట్లో తినాల్సిందే. అన్న ఫోటో పెట్టుకున్నాడు అయిపోయినట్టు మనది టోటల్. మనకు అన్నకి ఇష్టమైన బటర్ దోశ అయిపో. అయ్యో, మన టిఫిన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇడ్లీ ట్రై చేస్తున్నాం, నేను మా తమ్ముడు గాడు. ఇంకో ప్లేట్ బోండా చెప్పినాం. నెక్స్ట్ దోశ కూడా వస్తుంది. అన్ని టేస్ట్ చేసి లాస్ట్ రివ్యూ చెప్తాడు అగ్నయ్ గాడు. నా దోశ వచ్చేసింది. ఇప్పుడు కుమ్మి పడేస్తా నేను. అరే, నువ్వు వేసే కుక్క జోగులకు నేనైతే నీ కార్లో రానురా. ఇదేమన్నా మీనా ఇడ్లీ సెంటర్ అనుకుంటున్నావు ఆరా? అలా వచ్చి చేసేందుకు మనమే వెళ్ళపో. సో గాయస్, గుర్తు పెట్టుకోండి, చిచాస్ దోశ ఇన్ టార్నెట్ వచ్చి ట్రై చేయండి. మసాలా దోశ అయితే సూపర్గా ఉంది. మనోడు కార్ తెచ్చిండు ఇంట్లోనే. ఇప్పుడు మన ట్రిప్ స్టార్ట్ కాబోతుంది. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2.5 hours డ్రైవ్ ఉంది. సో వెళ్తున్నాం. బుడ్డు నేను కూర్చొని పెట్టిర్రు, మా ఇద్దరు వెనకకు పంపించిర్రు నన్ను చూడని. ముంగట్ సీట్ వరకు. అన్న ప్రేమతో అడిగినప్పుడు అన్న ఇంత వరకు వస్తున్నాయని చెప్పాలి. సంతాక్షరి ఆడుతున్నాం, మనోడు పాట పాడుతుండు. సీతాలమ్మా ఏమో ఏమో ఏమైందో ఏమో నీరని వస్తున్నా వరమల్లె పొందిందమ్మా ఈ బంధం ఎనలేని సంతోషాలే నీవెన్నీ రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా. సో గాయస్, వచ్చేసినాం మనం. 12 Apostles, one of the scenic place in Melbourne nearest. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. Scenic ride 15-20 minutes రైడ్ తీసుకుపోతాడు ఓషన్ చుట్టూ. అట్లా గుడ్ ఎక్స్పీరియన్స్ అది. కాకపోతే మన తీట వాపుతాడు. ప్రైస్ ఎంత ఉంటుంది మరి అక్కడికి వెళ్ళి చూడాలి. మరి ఎక్కడికి వెళ్తున్నావు? నేను హెలికాప్టర్ ఎక్కడానికి. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఎక్కినావా? లేదు, నేను ఎలోపరైన్ ఎక్కినా కానీ హెలికాప్టర్ ఎక్కలేదు. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? పొట్టి నువ్వు? నేను కూడా సేమ్. సేమ్ అంటే ఏంటిది? సేమ్ అందరు ఏది ఎక్కడానికి వస్తారో నేను అదే మీ రొమాన్స్ చూడలేకపోతున్నా. ఓ మంచిగా ఎత్తుకున్నాడు కదా మీ ఓడు. ఆల్రెడీ ఎత్తుకొని వచ్చినావు కానీ ఆస్ట్రేలియాకి. నా పిల్ల మరి చెప్పినాం ఇప్పుడు పక్కడు పెళ్ళామని. ఇది బడా, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ. అది చోట అడికి ఎక్స్ట్రా ఎక్కువ. మా అన్న అన్నీ ఎక్కువే, అయితే తక్కువ ముగ్గురికి. యాక్చువల్ మనం రోడ్ పైన నుంచి రావాలా. మనం కూడా రోడ్ పైన నుంచి వచ్చినాం కానీ. రోడ్ అంటే ఆ గ్రేట్ ఓషన్ రోడ్ మీదకి వెళ్ళి రావాలనే. అటు మధ్యలో కట్టుకొట్టి ఊర్లలోకి వెళ్ళి తీసుకొని వచ్చింది ఏషియా. గాయస్, అక్కడ పైన ప్రైజెస్ చూడొచ్చు. 16 minutes కి $175, 25 minutes కి $265, 1 hour కి $625. లోపలికి రాగానే మన డీటెయిల్స్ తీసుకొని సైన్ పెట్టి పైసలు కడితే బోర్డింగ్ పాస్ ఇస్తాడు. 16 minutes రైడ్ తీసుకున్నాం. పర్సన్ కి 175 అయినాయి. మీరు బిల్ చూడొచ్చు. టోటల్ 895 అయింది. మా బుడ్డోడికి $20. జాకెట్ ఇస్తారు డైరెక్ట్ మనకి. నానితో పాటు కట్టిస్తారు బ్రదర్ గారికి లైఫ్ జాకెట్. బోర్డింగ్ పాస్లు స్కాన్ చేస్తుంది. సౌండ్ రాకుండా పెడుతున్నారు అన్నట్టు. అది నానియాడు ఎగ్జైటింగ్ ఉన్నాడు హెలికాప్టర్ ఎక్కదందుకు, అందుకే నవ్వుతుండు. చిన్న బడక వీటికి భయం పడతాం అరా మనం. ఏరోప్లేన్లు అయితే అట్లా భయం పడినాం, అది వేరే. హెలికాప్టర్ మనకు వెన్నతో పెట్టిన విద్య. పిచ్చ లైట్ గా అది చేస్తాం. భయం పడితే నన్ను పట్టుకోర్రి ఎక్కగానే, సరేనా? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇదేనట మన హెలికాప్టర్ ముంగటికి వస్తుంది. నాని ల్యాండ్ చేస్తాడు. అరే పైలట్ దించు, ఇటు సైడ్ గట్టిలా కాదురా, గిట్ దించురా. ఇటు మావాడు బడాగాడు ఎటు పెట్టి పైలట్ గాని నూకేసి ఈడే నడిపిస్తా అంటాడు. అంతేనారా బడా? అది పైకే పోతాం మరి, అందుకే హెలికాప్టర్ అంటారు దాన్ని. పైకి అంటే నార్మల్ కొంచెం పైన కదా, నడిపితే డైరెక్ట్ దేవుడి దగ్గరికి పోతారు, మొత్తం పోతారు. హెలిప్యాడ్ మీద తిరుగుతుంది చూడు, అందులోనే ఎక్కబోతున్నాం ఇప్పుడు. వీడు పట్టుకోవచ్చు. ఇక్కడ అయిపోయిందిరా, నాది ఉడిచింది. తీసుకురా బిల్లింగ్ ఓవర్. ఈ ముంగట కెమెరా కనిపిస్తుందా? ఇది మనల్ని రికార్డ్ చేస్తుంది.
హెలికాప్టర్ రైడ్ అంతా యూఎస్ బిల్ ఇచ్చిండు. $45 ఇస్తే ఆ 16 minutes మొత్తం ఇచ్చేసిండు. పెన్ డ్రైవ్ కూడా హెలికాప్టర్ లాగానే ఉన్నది. హెలికాప్టర్ అంటే గాల్లోనే ఎగురుతుంది కదా. హెలికాప్టర్ అంటే గాల్లోనే ఎగురుతుంది కదా. హెలికాప్టర్ ట్రిప్ ఎట్లా అనిపించిందిరా? మనకి ఇంకొక ప్లేస్ కవర్ చేసేది ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ కవర్ చేసి ఇంటికి వెళ్ళడం. ఇక ఇక్కడ చూడొచ్చు, నేచర్ వల్లనే ఫామ్ అయిందంట. ఇది నేచర్ వల్ల ఫామ్ అవుట్లనే సీనిక్ వ్యూ ఉంది. ఇక్కడ 12 apostles లుక్అవుట్స్ పోతున్నాం. బై వాకే వెళ్ళాలంట లోపలికి. ఇంతకు ముందు హెలికాప్టర్ లో పోయి మీద నుంచి చూసినాం. ఇప్పుడు నడుచుకుంటూ ఆ స్పాట్ కి వెళ్తున్నాం మేము. మస్తు అనిపిస్తుంది. కాకపోతే చూస్తే మంచిగా ప్రశాంతంగా ఉన్నది వాతావరణం అయితే. అన్న ఏం చేస్తున్నావు? మీ ఆవిడకి ఫోటోలు తీస్తున్నావా? ఇంపార్టెంట్ ఫోటోలని అమ్మగారు నన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. నువ్వేం చెప్తున్నావురా? మా మమ్మీ ఎన్ని ఫోటోలు దిగిందని చెప్పి లెక్కలు ఎత్తున్నావా? ఇది ఎట్లా వరుతుండు చూడండి గైస్. జల్దీ పోదామని వరుతుండు మొత్తం. మా వాళ్ళేమో ఫోటోలు ఓడనిస్తలేరు. కీకలు పెడుతుండు. పోదాం నాని పోదాం. అయిపోయింది. మనమైతే ఇది 12 apostles సీనరీ చూడడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, మళ్ళీ చూడాలా కోల్ చేస్తాను రే. గైస్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు పొద్దున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తే మంచిది. కానీ వెళ్ళేటప్పుడు వెదర్ చూసుకొని వెళ్ళండి. వర్షం పడితే మాత్రం కథమే వచ్చి వేస్ట్కి. హెలికాప్టర్ రైడ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. ఇంకా చెప్తున్నారు తలకైనా. ఇదేం ప్లేస్? మళ్ళీ ఏడికి వచ్చినాం. ఇది లాక్ అండ్ చార్జ్. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పినా నీకు, నాకు గుర్తులేదు. ఓకే ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వాలుకన్ల దాని సాంగ్ షూట్ జరిగింది. ఆ మనకంతా ఆర్మూర్ ఆడియన్స్ ఉన్నారు, మన అమ్మలు ఆయిలు. సో నువ్వు తెలుగులోనే చెప్పాలా, ఇంగ్లీష్ కూడా చెప్పచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఆ కొండ ఉంది చూడు, ఆ కొండ చివరి సోనాలి బిందె బ్లాక్ డ్రెస్ లో వాలుకనుల దానా విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే. నేను మా చోట ఎత్తుకొని వస్తుండో కిందికి పోతున్నాం ఆ ప్లేస్ దగ్గరికి. రే పూరా అడవిలో నడుచుకుంటా పోయినట్టున్నది. ఈ మెట్లు దిగి కిందికి వెళ్ళాలా యాక్చువల్లీ, కానీ మెట్లు క్లోజ్ ఉన్నాయి. అక్కడ కింద ఒక గుహ ఉంటుంది అట, ఆ గుహలో పోవచ్చు. గేట్లు మూసేసిర్రు, మెయింటెనెన్స్ వర్క్స్ నడుస్తున్నాయట స్టెప్స్ కి. సో మనం కిందికి వెళ్ళరాదు, పైనుండే చూడాలి ఇది. విను తర్వాత ఫస్ట్ ఏమైందంటే ఇట్లా వచ్చింది 54 people. దాంట్లో ఇద్దరు ఇటు సైడ్ వచ్చిండ్రు అన్నట్టు. వస్తే దయ్యాలు అంతలే. అయితే యాక్చువల్ ఏంటంటే 54 people ఇట్లా బోట్ లో ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వస్తారు అన్నట్టు. వాళ్ళిద్దరు మిస్ అవుతారు అన్నట్టు. దాంట్లో టామ్ అనేవాడికి ఏమైతుంది అంటే ఇట్లానే శబ్దాలు వినిపిస్తాయి, వాటర్ శబ్దాలు వినిపిస్తే ఇటు సైడ్ మొత్తము లెంకుతారు అన్నట్టు. వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే బీచ్ కనిపిస్తుంది. సో బీచ్ కనిపిస్తే ఇట్లనే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈయన నైట్ మొత్తం స్టే చేసిస్తారు అన్నట్టు. ఈయన పడుకుంటారు. అంటే లేచిన తర్వాత హెల్ప్ కోసం పిలుస్తారు అన్నట్టు. అయితే హెల్ప్ కోసం ఒక అతను వస్తాడు అన్నట్టు. అతని పేరే గిబ్సన్. వాడు వస్తాడు అన్నట్టు. వాడు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. అంతే దాని స్టోరీ. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇద్దరు తప్పిపోయిన వాళ్ళు మీరేనా, నువ్వు మీ బావ? అవును. సో మనకు కిందికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ నుండి చూసి ఆస్వాదించినాం, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసినాం మేమందరం. అరే బడా నచ్చిందా? ఇదేనా బెస్ట్ అన్నిట్లలో? అన్నిట్లలో అంటే కాదు, కాకపోతే ఆస్ట్రేలియాలో ఉన్న ప్లేసెస్ లలో ఇది ఒకటి బెస్ట్ ప్లేస్ లో. ఓకే, వెరీ వెల్ స్పెంట్ డే టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలు బాగా వస్తాయి ఇప్పటి నుంచి, ఎందుకంటే మా బుడ్డోని ఇండియా పంపిస్తున్నా కాబట్టి ఇప్పటి నుంచి బ్లాగ్లలోనే దిగుతా, మొత్తం వీడియోలు చేస్తా, ఫుల్ పైసలు వచ్చేస్తాయి మనకి. ఓకేనా? మే అచ్చా బట్టల సత్యంలో వచ్చా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్? ఫుడ్ స్క్రేలో జాతర అనే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి బ్రేక్ ఇద్దాం ఫ్రెండ్స్. ఏంది హ్యాండ్ బ్రేకా? మన ట్రిప్ అయితే అయిపోయింది, ఉల్టా రిటర్న్ అవుతున్నాం. ఇక మన కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈడొక హెలికాప్టర్ తిరుగుతుంది, నేను చూడలేను ఇది. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ డ్రైవ్ మిస్ కాకండి, మేము వచ్చేటప్పుడు డ్రైవ్ అయితే మిస్ అయినాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి వెళ్తున్నాం. ఇక మన బ్రదర్ గారు యాస్టీస్ తొక్కుతుండు, పెట్టిండి ఇటుక పిల్ల కింద రేస్ దగ్గర. తొక్కి పడేరా బ్రదర్, చూసుకుందాం ఏమన్నా అయితే. తొక్కి ఎటు పడేయాల. ఇక్కడ నుండి మన మెల్బోర్న్ కి
224 కిలోమీటర్స్ ఉంది. 2 hours 41 minutes పడుతుంది అంట. 5 అవుతుంది, 8 వరకు రీచ్ అయిపోతాం. అంటే మనం వెళ్ళే లోపు చీకటి అయిపోతుంది. బాయ్ బాయ్ 12 అపోస్టల్స్, గ్రేట్ ఓషన్ డ్రైవ్, గ్రేట్ నార్త్ బీర్. అప్పటి వరకు ఖుదాఫీజ్, ఎంఎస్ ఆఫీస్.